ఆస్పత్రులే ఆధునిక దేవాలయాలంటారు. మెరుగైన వైద్యం అందిస్తూ రోగుల బతుకుల్లో కొత్త ఊపిరులు ఊదాల్సిన ప్రభుత్వ దవాఖానాల్లో సమస్యలు శాశ్వతంగా తిష్టవేస్తున్నాయి. అసలే వైద్యుల కొరత, ఇది చాలదన్నట్లు నర్సులే వైద్యులుగా పరకాయ ప్రవేశం చేస్తుండడం రోగులకు ఆందోళన కలిగిస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిపై కథనం. ఇది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం దుస్థితి. 6 మండలాలు, 240 గ్రామాలకు ఇదే ఆధారం. నిత్యం 400 మందికి పైగా రోగులు వస్తుంటారు. పేదల బతుకులకు భరోసా ఇవ్వాల్సిన ఆసుపత్రి ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఆసుపత్రి వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. 30 పడకల ఆసుపత్రిలో నిబంధనల ప్రకారం కనీసం 7 వైద్యులు ఉండాలి. ఇక్కడ ఉన్నది 2. అందులోనూ ఓ వైద్యురాలు దీర్ఘకాలిక సెలవులో ఉండగా మిగిలిన ఒక్క వైద్యుడే ఆసుపత్రికి దిక్కు. ఇక ఆయన సెలవులో ఉంటే నర్సుల చికిత్సలు అందించాల్సిన దుస్థితి. చిన్నపిల్లలు, ఈఎన్టీ, కంటి విభాగాల వైద్యులే లేరని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి గంట సేపు నుంచి ఉన్నాను సార్. సరిగ్గా క్యూలో ఎవరు పాటించడం లేదు. 400 మంది ఉన్నారు. అసలు నర్సులతో ఉన్నారు. అసలు మెయిన్ డాక్టర్లు ఎవరు లేరు. డాక్టర్తో వచ్చింటే డాక్టర్ పిల్లలు డాక్టర్ లేని అని చెప్పి వాల్స్ పంపిస్తున్నారు. చూసేవాళ్ళే లేరు ఆసుపత్రిలో. చూసేవాళ్ళు ఊరికే నర్సులు రాసిస్తారు, మాత్రలు కూడా తీసుకుంటాము, పోతున్నాం. 7 డాక్టర్లు కావాల్సిందే. ఎంతమంది వచ్చినా నర్సులు చెప్తారు, వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు, ఇళ్ళకి పంపిస్తారు. ఎవరు కాపాడించుకోవడం లేదు. చెత్తా చెదారం, మురుగుతో ఆసుపత్రి ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ప్రహరీ గోడ కూలిపోవడంతో పశువులు, పందులకు ఆవాసంగానూ తయారైంది. ఆసుపత్రిలో సమస్యలపై అధికారులను కదిలిస్తే ఉన్నతాధికారులకు నివేదించామని పాతపాటే మళ్లీ వల్లవేస్తున్నారు. మాకు డాక్టర్ల కొరత ఉండడం వల్ల ప్రధానంగా మాకు వర్క్లోడ్ ఎక్కువైపోతుంది. తర్వాత కేవలము ఒక డాక్టరే ఓపీ మరియు డెలివరీ కేసెస్ మరియు పోస్ట్ మార్టం కేసెస్, ఎమ్మెల్సీ కేసెస్ అటెండ్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ విషయము మేము గతంలో ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా మాకు డాక్టర్ల కొరతను లేకుండా చేయాలనేసి మేము గవర్నమెంట్కు కోరుకుంటున్నాం. కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రే కాదు, నియోజకవర్గంలోని పీహెచ్సీల పరిస్థితి ఇదే. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, ఇతర సమస్యలపై దృష్టి సారించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.